నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, మనకి రాబోయే ఆగస్టు 28 శుక్రవారం నాడు రాఖీ పౌర్ణమి అండి. నిజంగా చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది. మగపిల్లలకు మాత్రం కొంత కీడు అనేది ఉంటుందండి. ఆ మగపిల్లల కోసం మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాము. ఇంకా కూడా అండి, అసలు చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా, అందుకోసం మనం ఏం చేయాలి, ఇంకా పౌర్ణమి ఆ రోజు మనకి రాఖీ పండుగ కూడా వస్తుంది. ఎలాంటి సమయంలో మనకి మన సోదరులకి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో, అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నా తమ్ముళ్ళకి రాఖీ పండుగని అంటే రాఖీని కట్టి చక్కగా పండుగ చేసుకుంటూ ఉంటారండి. అలాంటి రాఖీ పండుగ ఏ సమయంలో మనం చేసుకుంటే అంటే రాఖీ ఎప్పుడు కడితే మంచిది అనే విషయాలను కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఆగస్టు 28 అంటే శుక్రవారం నాడు మనకి ఈ శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం అండి. ఈ శుక్రవారం నాడు పౌర్ణమి రావటం, అంతేకాకుండా మనకి గ్రహణం కూడా ఆ రోజే వచ్చిందండి. ఇంకా ఈ చంద్రగ్రహణం అనేది మామూలుగా మన భారతదేశంలో అస్సలు కనిపించదండి. కానీ మగపిల్లలు ఉన్న తల్లికి, ఎవరైతే కనుక తల్లిదండ్రులు మగపిల్లలు ఉన్నారో వాళ్ళ జాగ్రత్త కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇలాంటి చంద్రగ్రహణం రోజున మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని పరిహారాలు చేస్తే కనుక చాలా మంచిదండి. ఇంకా అంతేకాకుండా అండి, మనకి ఈ శ్రావణ మాసంలో రాఖీ పండుగ రావడం, అది కూడా శుక్రవారం నాడు రావడం అనేది చాలా విశేషం అండి. ఎవరైతే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి వచ్చి మన రాఖీ కట్టాలని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఏ సమయంలో కడితే మంచిది అనేది కూడా తెలుసుకుందాము. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అనేది రావటం వల్ల ఆ భూమి నీడ అనేది చంద్రుడి మీద పడకపోవడం వల్ల గ్రహణం అనేది ఏర్పడుతుందండి. ఇంకా గ్రహణ సమయం అనేది మనకి 28వ తారీఖు శుక్రవారం నాడు 6:52 మొదలవుతుందండి. అందువల్ల ఎవరైతే కనుక మనం మామూలుగా ఎక్కువగా ఆలయాలన్నీ మనం క్లోజ్ చేస్తూ ఉంటారో, ఇంట్లో ఎప్పుడు పట్టు విడుపు సమయాలనేవి మనం ఏం చూసుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు, ఎలాంటి పట్టింపులు లేవండి. కానీ ఈ మన పిల్లలు, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఎందుకోసము అని అంటే అండి, చంద్ర భగవానుడికి అంటే చంద్రగ్రహణం వల్ల చంద్రుడికి నిజంగా ఎలా అయితే కనుక మన మనసులో ఉన్న ఒక మనశ్శాంతి లేకుండా ఉన్న వాళ్ళు కానీ, మనకి మన ఇంట్లో పిల్లలు ఎదుగుదల అనేది సరిగా లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా మనం చంద్రుడికి పరిహారాలు చేస్తే చాలా మంచిదండి. అలాంటి చంద్రగ్రహణం రోజున మగపిల్లల్ని మన మనసులో తలుచుకొని ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. వాళ్ళ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా అండి, మనకి పౌర్ణమి అంటేనే చాలా విశేషం అండి. అది కూడా శుక్రవారం రావడం చాలా విశేషం. అంతేకాకుండా 21వ తేదీ మనకి వరలక్ష్మి వ్రతం వచ్చిందండి. ఆ రోజు చేయలేని వాళ్ళు ఈ 28వ తారీఖున అంటే ఈ శుక్రవారం నాడు మన వరలక్ష్మి రోమ్ అనేది మనం చేసుకోవచ్చు. అంత శక్తివంతమైన రోజు అండి, చాలా మంచి రోజు కూడా. ఇంకా అలాంటి రోజున మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందామండి. ఇంకా ఎవరైతే కనుక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఆ సమయంలో బయటికి రాకుండా ఉండడం అనేది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంకా మన మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అంటే తల్లి ఎలాంటి ఒక పరిహారం చేస్తే చాలా మంచిది అనేది ఈరోజు చూద్దాం. ఇంక ఈ పరిహారం అనేదండి రాత్రిపూట చేసుకుంటే మంచిదండి. 28వ తారీఖున సాయంత్రం పూట 6 గంటల తర్వాత నుంచి 12 గంటల లోపు ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా చేయాలి అని అంటే, చక్కగా వేడి వేడి అన్నం అండి, మీరు ఇంట్లో అన్నం వండుతారు కదా, సాయంత్రం పూట అన్నం వండిన తర్వాత ఫస్ట్ ఒక ముద్దని మాత్రం మీరు తీసి పెట్టండి ఫ్రెండ్స్. తీసిపెట్టి అందులో మీరు ఏం చేయాలి అని అంటే, కొంచెం కుంకుమని కలిపి ఒక చిన్న ముద్దలాగా, ఎర్రటి ముద్దలాగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. దాంతో మీ పిల్లలకి, మగపిల్లలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముద్ద చొప్పున మీరు తయారు చేసుకోండి. 2-3 పిల్లలు ఉన్నారంటే 3 ముద్దలు తయారు చేసుకోండి. ఈ ఎర్రటి ముద్దతో దిష్టి తీయటానికి మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఈ పరిహారం చేయటానికి చేస్తే కనుక నిజంగా అండి ఎలాంటి దోషాలు అనేవి ఫ్యూచర్లో కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆ చంద్ర భగవాన్ని ఆశీస్సులు అనేవి మగపిల్లలకి చాలా బాగుంటుందండి. ఇంకా ఈ అన్నంలో, వేడివేడి అన్నంలో కుంకుమ కొంచెం ఎక్కువగా వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఎర్రటి ముద్దలాగా తయారు చేసి పెట్టుకోండి. ఆ ఎర్రటి ముద్దని మీరు
దిష్టి తీయడానికి విడిగా ఒక చిన్న బౌల్ లాగా తీసుకొని అందులో వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మామూలుగా ఒకటి గుర్తించగలిగారు అని అంటే కనుక ఎర్రటి నీళ్లతో మనం దిష్టి తీస్తూ ఉంటాం. ఎందుకోసము అని అంటే బయట నుంచి ఎవరైనా కనుక మన ఇంట్లోకి వచ్చినప్పుడు, ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా బహుమానాలు కానీ ఏమైనా అందుకున్నారు, వాళ్ళకి ప్రశంసలు అనేవి అందుతున్నాయి, అలాంటి ఒక మంచి విషయాలు జరిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనం ఎర్రటి నీళ్లతో దిష్టి తీస్తే కనుక ఖచ్చితంగా ఎలాంటి దిష్టి అయినా సరే దూరం అయిపోతుందండి. అందుకోసమే మనం ఎర్రటి నీళ్ళు వాడుతూ ఉంటాం. అలాగే అన్నంలో కుంకుమని కలిపి ఇలాంటి ఎర్రటి ముద్దతో కూడా చిన్న పిల్లలకి దిష్టి తీసేవాళ్ళండి ఇదివరకు. ఎందుకోసము అనంటే ఎలాంటి ఒక మంచి శుభకార్యం అయినా సరే మనం నిజంగా అండి చిన్న చిన్న పిల్లలకి చూడండి ఫ్రెండ్స్, మనకి అన్నప్రాసన చేసేటప్పుడు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాం. మొదటి ముద్దని మనం తినిపించేటప్పుడు చాలా ప్రత్యేకంగా ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ ఈశ్వరుని కూడా అండి అలంకారం అనేది పౌర్ణమి రోజున అన్నంతో అలంకరిస్తారండి. నిజంగా చాలా అదృష్టం అండి. అలాంటి ఒక అభిషేకం చేసేటప్పుడు కానీ అలాంటి అలంకారం చూడడానికైనా అదృష్టం అనేది ఉండాలండి. అంత ప్రత్యేకత ఉందండి ఈ అన్నంతో చేసే పరిహారాలకి. అందువల్ల మీ మగపిల్లలు, మీ ఇంట్లో ఉన్న మగపిల్లలకి మాత్రమే కాకుండా మీ పిల్లలు వేరే ఊర్లలో ఉన్నారక్క, వాళ్ళకి ఎలా చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా చెప్తానండి ఎలా చేయాలి అనేది. ఇంకా ఇలాగా మీరు ఒక ముద్దని తయారు చేసుకొని వాళ్ళని, ఆ పిల్లల్ని మీరు తూర్పు దిక్కుగా కూర్చోబెట్టండి ఫ్రెండ్స్. కూర్చోబెట్టి క్లాక్ వైజ్లో కుడి చేతి నుంచి ఎడమ చేతికి, ఎడమ చేతి నుంచి కుడి చేతికి దిష్టి తీసేయండి ఫ్రెండ్స్. 3 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఆ అన్నం ముద్దని మీరు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. చాలా డేంజర్ అనమాట. ఎందువల్లనంటే అసలు పిల్లలు చాలా దిష్టి, ఏదైతే కనుక దిష్టి అనేది ఉందో ఆ దిష్టిని మనం దూరం చేయడానికి తీస్తున్నాం కాబట్టి బయటపడేస్తే ఏ కుక్కలన్నా ఏదైనా సరే తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కర్మ అనేది మనకే వస్తుందండి. అందువల్ల ఆ ముద్దని బయట ఎక్కడ కూడా పడేయకండి ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారనంటే మీ ఇంటి బయట ప్లేస్ ఉంటే కనుక ఒక చిన్న గొయ్యిలాగా తీసి ఆ గోతులో పాతి పెట్టేసేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఒకవేళ అక్క బయట ఎక్కడ గొయ్యి తీయడానికి కుదరదక్క అని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో ఒక చెట్లు కుండీలు ఏమైనా ఉంటాయి కనుక, పూల కుండీలు ఉంటాయి కదా, ఆ కుండీల్లో మీరు కొంచెం మట్టిని తవ్వి, కొంచెం చిన్నగా మట్టిని తవ్వి ఆ మట్టిలో పాతి పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల అండి నిజంగా ఎలాంటి దోషాలున్నా కూడా మీ పిల్లల భవిష్యత్ అనేది, మగపిల్లల అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఉంటుంది, వంశోద్ధారకుడు కావాలి అని. ఎన్నో కళలతో మగపిల్లల్ని కని ఉంటారు. అలాంటి మగపిల్లల భవిష్యత్తు బాగోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాం. వాటితో పాటు మీరు నమ్మకంతో ఈ చిన్న పరిహారం కూడా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇంకా రాఖీ కట్టడానికి మంచి సమయం అనేది ఉదయం 7 గంటల నుంచి 10 గంటల లోపు, 10-10:30 లోపు మీరు కనుక మీ సోదరులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళకి ఈ రాఖీని కట్టి కంప్లీట్ చేయడం అనేది చాలా మంచిదండి. చక్కగా మీరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లు కానీ అన్యోన్యంగా జీవితకాలం కూడా సంతోషంగా ఉండాలి అని అంటే ఈ సమయంలో కట్టి చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా అండి మా మగపిల్లలు మాకు పక్కన లేరక్క, వేరే ఫారెన్లో ఉన్నారు, వేరే ఊర్లలో చదువుకుంటున్నారు, వాళ్ళ కోసం ఏం చేయాలి అని అంటే కనుక ఆ తల్లి అండి పిల్లల్ని తలుచుకొని మీరే ఇలాంటి ఒక ఎర్రటి ముద్దని తయారు చేసి ఆ రోజంతా కూడా, శుక్రవారం అంతా కూడా ఆ ఎర్రటి ముద్దని మీరు ఒక రాగి ఆకు ఉంటే కనుక రాగి ఆకు మీద, రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి ఆకు ఒకటి తీసుకొని ఆకు మీద అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్. తయారు చేసి మీరు సాయంత్రం తయారు చేస్తారు కదా, అలాగే ఉంచేసేయండి ఆ రోజంతా కూడా. తర్వాత రోజున అంటే మీ పిల్లల్ని తలుచుకొని వాళ్ళకి దిష్టి అనేది ఏమీ లేకుండా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలా అనుకొని ఆ ముద్దనంతా కూడా అలాగే ఉంచేసి ఆ రోజంతా కూడా, ఆ తర్వాత రోజు ముందు చెప్పినట్టుగా మీరు ఒక చిన్న ఒక గొయ్యిలాగా తీసేసి మీరు ఆ ముద్దని పాతి పెట్టేసేయండి ఫ్రెండ్స్. వీలైతే కనుక ఫారెన్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళే అక్కడ చేసుకోగలిగితే అక్కడి నుంచైనా చేసుకోవచ్చు, లేని వాళ్ళు మీరైనా సరే తల్లి ఎవరైతే ఉన్నారో మీరు చేయొచ్చు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.